నెక్స్ట్ 6th క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ స్టార్ట్ చేద్దాం. 6th క్లాస్ ఇంగ్లీష్ బుక్ నేమ్ ఈస్ అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్. 6th క్లాస్ బుక్ పైన కవర్ పేజ్ పైన మనకిచ్చిన నేమ్ ఏంటంటే అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్. 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ పీస్ అండ్ హార్మోనీ. ఇందులో గ్లోజరీ చూద్దాం. జిమ్నాస్టిక్స్, ఫిజికల్ ఎక్సర్సైజెస్, ప్రాపర్టీ, ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్ ఓన్డ్ బై సంబడి, వో, ఎక్స్ట్రీమ్ సాడ్నెస్, హార్మోనీ, ఎ స్టేట్ ఆఫ్ లివింగ్ టుగెదర్ పీస్ఫుల్లీ, యునానిమోస్లీ, యునైటెడ్లీ, బ్లోట్, బికమ్ బిగ్గర్ అండ్ బిగ్గర్, స్వెల్ అన్ప్లీజెంట్లీ అంటే ఉబ్బడం అన్నట్టు. అడ్జెక్టివ్స్, దే హియర్డ్ ఏ సాఫ్ట్ వాయిస్, హీ వాస్ డర్టీ అండ్ డేంజరస్, జాకల్ టు హంట్ ద స్మాలర్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్, ఎలిఫెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమల్ ఇన్ ద ఫారెస్ట్, పీకాక్ ఈజ్ ద లవ్లీయెస్ట్ బర్డ్ ఇన్ ద ఫారెస్ట్. ఇక్కడ అండర్లైన్ వర్డ్స్ అన్నీ కూడా అడ్జెక్టివ్స్. సాఫ్ట్, డర్టీ, డేంజరస్, స్మాలర్, బిగ్గెస్ట్, లవ్లీయెస్ట్, వీటన్నిటిని కూడా మనం అడ్జెక్టివ్స్ అంటాం. ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అడ్జెక్టివ్స్. దే కమ్ ఐదర్ బిఫోర్ ఆర్ ఏ ఆఫ్టర్ నౌన్. అడ్జెక్టివ్స్ ఎప్పుడు వస్తాయంటే ఐదర్ బిఫోర్ ఆర్ ఏ ఆఫ్టర్ నౌన్. నౌన్కి ముందు కానీ తర్వాత కానీ అడ్జెక్టివ్స్ వస్తాయి. దే టేక్ ఇంటెన్సిఫైయర్స్ లైక్ వెరీ, క్వైట్. అలాగే అడ్జెక్టివ్స్తో పాటు ఇంటెన్సిఫైయర్స్ కూడా వస్తాయి. ఇంటెన్సిఫైయర్స్ అంటే ఏంటంటే వెరీ, క్వైట్ ఇలాంటి వర్డ్స్ని మనం ఇంటెన్సిఫైయర్స్ అంటాం. దే హ్యావ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, పాజిటివ్, కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్. అలాగే అడ్జెక్టివ్స్ అనేవి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని కూడా కలిగి ఉంటాయి. ఇక్కడ కొన్ని పాజిటివ్, కంపారేటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ని చూద్దాం. డార్క్, డార్కర్, డార్కెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, నియర్, నియరర్, నియరెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, లవ్లీ, లవ్లియర్, లవ్లియెస్ట్, డర్టీ, డర్టియర్, డర్టియెస్ట్, మెలోడియస్, మోర్ మెలోడియస్, మోస్ట్ మెలోడియస్, కూల్, కూలర్, కూలెస్ట్, లార్జ్, లార్జర్, లార్జెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్, లాంగ్, లాంగర్, లాంగెస్ట్, స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్. నెక్స్ట్ some opposite words are here. Big, small, dark, light, happy, unhappy, large, small, live, die, long, short, near, far, open, close, start, stop, thick, thin, appear, disappear, common, uncommon. సినోనిమ్స్. సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే పదాలు. యానిమల్స్, క్రియేచర్స్, బిల్డ్, కన్స్ట్రక్ట్, లార్జ్, బిగ్, హ్యూగ్, స్మాల్, టినీ, టాక్, స్పీక్. ద ఎలిఫెంట్ ఈజ్ బిగ్గర్ దెన్ ద డాంకీ. ద డాంకీ ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ ద ఎలిఫెంట్. Indu is as tall as Rama. Indu is not so heavy as Raghava. Bindu is older than Gopi. Siddu is the heaviest boy in the group. The tiny ants which were always busy tickle the dark buffaloes. They often held musical evenings in a large open field. The underlined words are adverbs which tell us how often something happens. They are called adverbs of frequency. ఇక్కడ అండర్లైన్ చేయబడ్డ వర్డ్స్ని మనం adverbs అంటాం. ఇక్కడ ఇచ్చిన adverbs మనకి ఏం తెలుపుతున్నాయంటే
పని ఎంతవరకు జరిగింది? ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు. ఆఫెన్ అంటే తరచుగా. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్‌లో ఆల్వేస్, సెకండ్ సెంటెన్స్‌లో ఆఫెన్. అంటే పని ఎంతవరకు జరిగింది అని తెలుపుతున్నాయి కాబట్టి ఇలాంటి అడ్వర్బ్స్‌ని మనం ఏమంటామంటే అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇక్కడ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని తెలిపే పదాలు ఇంకొన్ని ఉన్నాయి చూద్దాం. సమ్ మోర్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. నెవర్, ఆఫెన్, సెల్డమ్, సమ్‌టైమ్స్, ఆల్వేస్. ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకి అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని తెలుపుతాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఆల్వేస్, నెవర్, ఆఫెన్, సెల్డమ్, సమ్‌టైమ్స్. ఇక్కడ మనకి కన్వర్జేషన్ ఉంది. ఇక్కడ ఇచ్చిన బ్లాంక్‌లో మనము ఆల్వేస్, నెవర్, ఆఫెన్, సెల్డమ్, సమ్‌టైమ్స్ ఈ వర్డ్స్‌తో ఫిలప్ చేయాలి. లిజన్ ఫస్ట్ వన్. మురారి, డూ యూ లైక్ రీడింగ్ బుక్స్? కృష్ణ, ఎస్ వెరీ మచ్. ఐ ఆల్వేస్ రీడ్ బుక్స్. ఏ బుక్ ఏ డే. హౌ అబౌట్ యూ? మురారి, I like books too, but I sometimes read books, not always. Krishna, how often do you read books? Murari, once or twice a month. Krishna, oh, that's fine. Have you read Asura by Anand Neelakantan? Murari, no, I haven't. I will read it next month. How often does your brother read? Krishna, he seldom read books. The last he read a book was 10 years ago. నెక్స్ట్ ఈ లెసన్ వెనకాల ఉన్న పోయమ్ గ్లోజరీ చూద్దాం. లాబర్నమ్, ఏ స్మాల్ ట్రీ విత్ గ్రూప్స్ ఆఫ్ ఎల్లో ఫ్లవర్స్ హ్యాంగింగ్ డౌన్. పలాష్, ఏ ట్రీ విత్ రెడ్ ఫ్లవర్స్ సపోజ్ టు బి స్కేర్డ్. టర్క్వైస్, ఏ బ్లూయిష్ గ్రీన్ కలర్.